నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. ముందుగా మనం ఎప్పట్లాగానే మహాపత్రిక నుంచి, మహాదినపత్రిక నుంచి ఏం ప్రచురించారో చూద్దాం. కవితకు మాట్లాడే అవకాశం ఇవ్వడం పార్లమెంటరీ సంప్రదాయం. మంత్రి శ్రీధర్ బాబు బీజేపీతో ఒప్పందం మేరకే బీఆర్ఎస్ బాయ్కాట్ అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు మరి మాట్లాడారు, అది ప్రచురించారు. ఇక కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యం లేదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దానం కడియంపై ఇలాగే చెప్పా, ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమి పెరిగిందని కూడా మరి మల్రెడ్డి రంగారెడ్డి చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక హైకోర్టుకు రాజా సాబ్ రేట్లు పెంచండి ప్లీజ్ అంటూ మరి హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సెషన్ 5 రోజులు 66 మంది ఎమ్మెల్యేలు గళం వినిపించారని కూడా ఇక ప్రచురించారు. ఇక తర్వాత తెలంగాణలో జిల్లాల మార్పులు మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన చేశారు. అదృష్ట సంఖ్య కోసం అశాస్త్రీయ విభజన అని చెప్పి కూడా ఆయన కమెంట్ చేయడం అయితే జరిగింది. ఇక విద్వేష ప్రచారం చేస్తే తాట తీస్తామని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారని కూడా ప్రచురించారు. ఇక హోంమంత్రి నేనే అన్న రాకేష్ రెడ్డి అమిత్ షాను తీసి నీకు ఇస్తున్నారా అని దానం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సరదా ముచ్చట్లయితే ఉంది. ఇక అదేవిధంగా మనకు తెలుసుకోవచ్చు, ఇంపార్టెంట్గా మనం కవిత రాజీనామాకు ఆమోదం, ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్. ఫిబ్రవరిలో కవిత భారీ బహిరంగ సభ, కవిత ఇంటికి క్యూ కట్టిన జనం జై తెలంగాణ జై కవితక్క నినాదాలతో హోరెత్తిచ్చారని కూడా ఇక ప్రచురించారు. ముందుగా మనం చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సెషన్ 5 రోజులు 66 మంది ఎమ్మెల్యేలు గడం వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 5 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశాల్లో 13 కీలక బిల్లులు సభ ఆమోదం తెలిపింది. మొత్తంగా 40 గంటల నుంచి 45 నిమిషాల పాటు సభ చర్చ చేశారు. సభలో 66 మంది సభ్యులు మాట్లాడినట్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఆమోదం పొందిన బిల్లుల్లో తెలంగాణ పురపాలక 4వ సవరణ బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ సవరణ బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ 2వ సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ మోటారు వ్యవహారాలపై పన్ను, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్నర్ స్ట్రక్చర్ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్లులు ఉన్నాయి. ఈ సెషన్లో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా కేసీఆర్ సభకు కాసేపు హాజరయ్యారు. బీఆర్ఎస్ సమావేశాలు బహిష్కరించింది. మొత్తంగా చూస్తే కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు 100% హాజరవుతారు అని చెప్పి అందరూ భావించారు. ఆయన తన ఫామ్ హౌస్ను వీడి మరి జూబ్లీహిల్స్లోని నందీనగర్ ఏదైతే తన సొంత గృహం దగ్గరికి వచ్చి మరి ఆయన ఉండటంతో, ముందు రోజే వచ్చి ఉండటంతో శాసనసభలో కేసీఆర్ మాట్లాడతారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఈసారి ఆయన గళమెత్తుతారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను మరొక్కసారి తలకిందులు చేస్తూ ఆయన వచ్చి సభలో 3 నిమిషాల నుండి వెళ్ళిపోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేసీఆర్ సభకు వచ్చిన తర్వాత గతంలో ఆయన మరి హెల్త్ ఇష్యూస్ వలన సరిగ్గా బాగోపోవడం వలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయన నమస్కారం చేసి హెల్త్ ఎలా ఉందని అడిగిన విషయాన్ని కూడా మనకు తెలుసు. కానీ కాసేపు కూడా కేసీఆర్ అక్కడ లేకపోవడం అనేది కొసమెరుపు. కానీ ఓవరాల్గా చూస్తే 40 గంటల 45 నిమిషాల పాటు మరి చర్చ సాగించారు. ఇది ఓవరాల్గా కూడా నిరవధికంగా మరి వాయిదా పడేది. 66 మంది ఎమ్మెల్యేలు దీనిలో గళం విప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో తర్వాత సెషన్లకైనా కేసీఆర్ హాజరవుతారో లేదో అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ఇక కవిత రాజీనామాకు ఆమోదం, ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్. ఫిబ్రవరిలో కవిత భారీ బహిరంగ సభ, కవిత ఇంటికి మరి క్యూ కట్టిన జనం జై తెలంగాణ జై కవితక్క మరి నినాదాలు హోరెత్తిచ్చారు. మనకి తెలుసు, కల్వకుంట్ల కవిత మరి అనతి కాలంలోనే కొంచెం మంచి పేరు సంపాదించుకుంటున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్ట్ అయిన తర్వాత కొంత వెనుకబడినప్పటికీ కూడా తాను మాట్లాడిన మాటలు తోటాల్లాగా పేలటం, బీఆర్ఎస్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో, కనీసం కౌంటర్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం కవితకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. అలాగే మండలిలో కూడా ఆవిడ నిన్న భావోద్వేగానికి గురైన పరిస్థితులు మనం చూసాం. కానీ నేరుగా ఆవిడ బీఆర్ఎస్ శ్రేణులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఆవిడ ఇంకోటైతే చెప్పారు, నేను ఒక స్త్రీగా వెళుతున్నాను కానీ ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అని చెప్పి ఆమె శపథం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మరి చూసుకుంటే కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే మరి జాగృతి పార్టీ మరి ఉంటుంది, ఈ రకంగా ముందుకు వెళ్తుంది, ఒక రాజకీయ పార్టీ ప్రస్థానం స్టార్ట్ అవుతుంది, మేము వచ్చే అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా పోటీ ఇచ్చేస్తామని గట్టిగా చెప్పారు. అప్పుడే కూడా ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. మరి జై కవితక్క జై తెలంగాణ నినాదాలతో మరి కవిత ఇంటి ముందు క్యూ కట్టారు నాయకులు, కార్యకర్తలు, నేతలు అందరూ కూడా. మరి రానున్న రోజుల్లో ఎవరెవరికి ఏ రకంగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉందో, అసలు పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు,
మరి అఫీషియల్గా ఏ రకంగా ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు బతుకమ్మ గుర్తుతోనే ఆవిడ ముందుకెళ్ళే అవకాశం కనబడుతుందని. ఎందుకంటే కవిత మరి బతుకమ్మ సంప్రదాయ పద్ధతులను బయటికి తీసుకెళ్లడంలో, జనాలను కలపడంలో మరి ఆవిడ చాలా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విశేషమైన పాత్రను అయితే పోషించారు కవిత. కాబట్టి మరి ఆ బతుకమ్మ ఏదైతే ముద్ర ఉందో దాంతో ముందుకెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. మరి తన జాగృతి పార్టీ ఏ రకంగా మరి ముందుకెళ్తుంది, అసలు అది ఏ రకంగా ఒక పార్టీగా అవతరించబోతుందనే మరికొంత కాలం సమయం పడుతుంది. ఒక ఫిబ్రవరిలో మాత్రం భారీ బహిరంగ సభ జరిగే అవకాశం కనబడుతుంది. అదే ఇక్కడ రాశారు, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తమ రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ కోరారు. దీంతో ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానం సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. హైదరాబాద్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాగృతి అనుబంధ సంస్థల నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అదే సమయంలో కవిత గతంలో టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసి ఉన్నందున మరి సింగరేణి కార్మికులు ఆమెకు ఉన్న పట్టు మేరకు మంచిర్యాలలో సభ పెట్టాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కవిత టీజీపీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేయడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమెకు ఉపయుక్తంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లుగా సమాచారం. ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన ఇద్దరు కొడుకులను కవిత ఈ భేటీకి తీసుకురావడానికి వెనుక ఉన్న వ్యూహం ఏంటనే దానిపై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. వారిని కూడా ఇక మీదట రాజకీయ సభలకు తీసుకువెళ్తానని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త పార్టీలు ఆవిర్భావం అయ్యే దిశగా కూడా అడుగులైతే పడుతున్నాయి. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలకైతే గట్టి పోటీ అయితే నెలకొనేటట్టు కనబడుతుంది. దాదాపుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన కవిత మరి దాదాపుగా పార్టీ పెట్టడం అనేది ఆల్మోస్ట్ సొంత కుంపటి పెట్టుకుంటాకి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీని మరి వచ్చే మంచిర్యాల సభలో ఏదైతే మరి సభలో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మరి మంచిర్యాల సైడ్ నుంచి ఆమెకి మంచి పట్టుదని కూడా ఆశిస్తున్నారు. బొగ్గు గనులకు సంబంధించి మరి అక్కడ ఉన్న కార్మికులతో కూడా మంచి అటాచ్మెంట్ అయితే కవితకైతే ఉంది, మనకు తెలుసు. తద్వారా మరి రానున్న రోజుల్లో కవిత తన కొత్త పార్టీని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా తన ఇద్దరు కొడుకులను కూడా రాజకీయ మరి కార్యక్రమాలకి హాజరు కావడానికి తీసుకువెళ్ళడం కూడా ఒక ప్రధాన వ్యూహంగా మరి చూడొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో కవిత తీసుకునే స్టెప్స్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పెను ప్రకంపనలు సృష్టిస్తాయో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తదుపరి విజయ్పై సిబిఐ వల 12న హాజరు కావాలని నోటీసులు. మరి అమిత్ షా గేమ్ అంటున్న విపక్షాలు. కరూరు తొక్కిసలాట కేసులో నటుడు, రాజకీయవేత్త, తమిళగల వ్యక్తం కళగం చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు పంపింది. ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని కోరింది. కరూరు జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 41 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు మొదట తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కానీ మరి 41 మంది పైన మరణించారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి కంపల్సరీ చట్టం పని తను చేసుకుపోతుంది. దానికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఆ సభ ఎవరు నిర్వహించారు, ఏ రకంగా నిర్వహించారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. పోయిన ప్రాణాలను ఎవరు అయితే తిరిగి తీసుకురాలేము. భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఉండడానికి మరి కంపల్సరీ అక్కడ ఉన్న ఏం జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ
కానీ దీన్ని మరి అమిత్ షా గేమ్గా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ దీనిలో ఎంతవరకు నిజాలు అనేది కేవలం ఆరోపణలుగానే చూడాలనేది మనం 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సభ జరుగుతున్నప్పుడు లేదంటే ఒక రోడ్ షో జరుగుతున్నప్పుడు మరి విపరీతమైన క్రౌడ్ వస్తే పరిస్థితి ఏంటి అని ముందు ఒకసారి మనం ఆలోచించాలి. మరి బేరీజు వేసుకుని 100 సార్లు ఆలోచించి ఆ సభను నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి ఒక నాయకుడిగా ఉన్నవాడు ప్రజాక్షేత్రంలో వెళుతున్నప్పుడు కంపల్సరీ మరి తన భద్రతను తాను చూసుకుంటంతో పాటు ప్రజల భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత, మరి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకుడిపై ఉంటుంది. మరి విజయ్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారైతే నేను అన్నగాని కొంత వెనకపడ్డారు. కానీ ఇప్పుడైతే నేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సిబిఐ అయితే మరి సమన్లు అయితే జారీ చేస్తుంది, వచ్చి మరి కరవాలని అయితే చెప్తుంది. 100% ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అని కొంతమంది అంటుంటే 100% బలవంతపు ఒక పొత్తు అనేది రాబోతుంది ఎన్డీఏతో. మరి విజయ్ వెళ్ళబోతున్నారనే ఊహాగానాలు కూడా అందబోతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో విజయ్ తన కొత్త పార్టీతో మరి పొత్తులోకి వెళ్ళే ఎన్డీఏ పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉందా, మరి ఏ రకంగా ఉందంటారు? నిజంగానే బీజేపీ మరి బలవంతపు పొత్తుకి మరి ప్రెజర్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కోల్డ్ వార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై తిరుగుబావుట ఎగరేసిన కవిత ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో ఒకవైపు కాక రగిలిస్తుంటే బీఆర్ఎస్ ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు మాత్రం చల్లరడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది. ఉపనేతగా ప్రకటించిన మరుసటి రోజే అసెంబ్లీకి కేటీఆర్ గైర్హాజరు కాగా ఈ నిర్ణయంపై కినుక వహించి అధినేతపై అలకబూలినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. తద్వారా హరీష్ రావుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఫలితంగా అసహనం ఆయన ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో కనబడుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అలుగుడు గులుగుడు సహజమంటూనే మంగళవారం జనగాంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో పరుష పదజాలం వాడగా ఆయన స్ఫూర్తిగా ఇతర నేతలు కూడా రెచ్చిపోయారు. కాంగ్రెస్ కోరుకున్నది, నేతలు చేస్తున్నది రెండు ఒకటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కేటీఆర్ఏ పార్టీకి సర్వాధికారి, వారసుడు, కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ అన్న అభిప్రాయం ఉండగా ఇలాంటి పరిస్థితుల్లోనే హరీష్ రావు వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా చేశాక ఎమ్మెల్సీలో హరీష్కు అనుబంధం పెరుగుతుందని, భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, ఏ పదవి లేనప్పుడే హరీష్ వద్దకు నేతలు క్యూ కట్టగా ఇప్పుడు శాసన సభలో కేసీఆర్ తర్వాత పదవి కట్టబెట్టిన తర్వాత ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళన కేటీఆర్ శిబిరంలో అయితే కనబడుతుంది. ఒకవైపు కేటీఆర్ తీరు గమనించినా మరోవైపు ఆ మాట నాలుక జారితే తిరిగి తీసుకోలేమని, ఒకసారి మనసు విరిగితే అతకదని పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హరీష్ రావు సంక్షోభ సమయంలో పార్టీలో ఉత్సాహం నింపుతాడని భావించగా సరికొత్త పరిణామాలు పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. కేసీఆర్ ఆదేశాలతో అసెంబ్లీ బాయ్కాట్ జరగ్గా తర్వాత పరిణామాలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలుసు, తాను ఒకటి తలిస్తే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఒక ప్రకారం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి డే 1 నుంచి రేవంత్ సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాటల తోటాలు పేలుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో ఏదో ఒక బ్రేకులు, చికాకులు మరి బీఆర్ఎస్ను వెంటాడుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవటం, మరి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించలేకపోవటం, అదే సమయంలో కవిత మరి లిక్కర్ స్కామ్లో అక్కడ పట్టుబడటం, తర్వాత జైలు శిక్ష కొంత అనుభవించటం, మరి ఆరోపణల నేపథ్యంలో బయటికి రావటం, మరి ఆ తర్వాత కవిత వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకంత కలవరపాటు పడేటట్టుగా మరి కవిత మాట్లాడిన తీరు, కవిత ప్రశ్నించిన ప్రశ్నల తీరుని మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బాహాటంగా కవితని దారుణంగా కుక్కలతో పట్టి తిరపట్టడాన్ని ఆక్షేపించకుండా మరి మాట్లాడకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న తన సోదరుడు కావచ్చు, మరి బావ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కవితపై మరి ప్రవర్తించిన తీరుడికి నిరసనగా ఆమె తన గళాన్ని ఇంకా వినిపిస్తూ రావడం, తర్వాత ఆటోమేటిక్గా షోకాస్ నోటీసులు కూడా లేకుండా మరి కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక పక్కన ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవాలన్న బీఆర్ఎస్ కలలు అడియాసలు అయ్యేటట్లుగా మరి ప్రతి దానిలో కూడా వెనకడుగు వేసేటట్టుగా మరి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వేసే వ్యూహాలకు కూడా బీఆర్ఎస్ ఒకంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఉప ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు 100%
కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ ఎత్తుగడలతో ముందుకు దూసుకుపోతుంటే బీఆర్ఎస్ మాత్రం ఇంట్లోని ప్రాబ్లమ్స్తో మరి పార్టీలో కార్యకర్తలకి ఏమీ చెప్పలేక ఒకరి మధ్యలో ఒకరికి సయోధ్య లేక చతికిల పడిందని చెప్పాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి మరింత గడ్డుకాలం తప్పదు. మరి కవితకి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్లో డే 1 నుంచి ఉన్న కవితకి అసలు లోటుపాట్లన్నిటి మీద ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఈ రోజున కౌంటర్గా ఏది కవితను మాట్లాడినా ఇమీడియట్లీ అని మాట్లాడినా కవిత ఇంకో రకంగా కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ అధినాయకత్వం వెళ్ళిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కవిత మాట్లాడుతున్న తీరుతో తలలు బొప్పులు పట్టుకుని మరి అందరూ ఆమెను ఆపలేమా అన్నట్టుగా మరి నాయకులు మాట్లాడుతుంటే కార్యకర్తలు మాట్లాడుతుంటే, కానీ ఫ్యామిలీలో ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా సంయమనం పాటిస్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అయితే ఎంతవరకు ఈ సంయమనం పాటిస్తున్నారనేది మనం వేచి చూడాలి. రాజకీయంగా మాత్రం ఇక బీఆర్ఎస్లో ఒక చీలిక వచ్చింది అన్న మాటనైతే మనం గమనించవచ్చు. ఇక ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు కవిత అని కొంతమంది మాల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయి, తెలంగాణ రాజకీయాలు మరి ఎంత ఉత్కంఠగా మారిపోతున్నాయనడానికి ఈ యొక్క నిదర్శనంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రజెంట్ చాలా డౌన్ఫాల్లో ఉంది. ముందు ఇంటి సమస్యలను చక్కదిద్దుకునే లేని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజల మీద ఫోకస్ పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న మాటకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే ఉండిపోయింది. ఇక తదుపరి చూడొచ్చు మనం సిబిఐ వల్ల తెలంగాణలో జిల్లాలో మార్పులు. హోంమంత్రి నేనే అన్న రాకేష్ రెడ్డి అమిత్ షాను తీసి నీకు ఇస్తున్నారని దానం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సరదా ముచ్చట్లయితే జరిగాయి అని కూడా ప్రచురించారు. ఇక కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యం లేదు. మనం మాట్లాడుకున్నాం కదా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దానం కడియంపై ఇలాగే చెప్పా, ఫ్యూచర్ సిటీ పరిస్థితుల్లో రియల్ బూమ్ పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నాను, వచ్చారు కదా, ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని మాట్లాడారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారని ప్రచార వేళ మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి మరింత దుమారాన్ని అయితే రేపై. నిజంగా కవిత మాట్లాడుతున్న మాటల్లో కొంతమంది కాంగ్రెస్కి వస్తారా అనుకున్నప్పటికీ ఏమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అది మన అందరికీ కూడా తెలిసిన నాడి 2 రోజులు 4 ఎప్పుడు రాజకీయాల్లో కావు, ఎప్పుడు ఎక్కడ ఏమైనా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక విద్వేష ప్రచారం చేస్తే తాట తీస్తామని లోకేష్ అయితే హెచ్చరికారని కూడా రాశారని కూడా ప్రచురించారు. వాక్ స్వాతంత్రం పేరుతో వ్యవస్థీకృత చేసే విద్వేష ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టే వారిపై, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో సద్విమర్శలు అవసరమని, కానీ కుట్రపూరిత పోస్టులు సమాజానికి చేటు అని మరి నారా లోకేష్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కవిత కన్నీరుపై కేటీఆర్ రియాక్షన్ అని కూడా ప్రచురించారు. కుటుంబంలో అలుగుడు గులుగుడు సహజం, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలని వ్యాఖ్య. జనగామ సభలో మాట్లాడిన కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ సరిపోడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాట, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలా, ఈ అలుగుడు గులుగుడు ఇవన్నీ సహజం అని చెప్పి జరిగిన దాన్ని ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలని ఊరికే అట్లా ఒక చొరకలాగా మామూలుగా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కవిత గురించి ఇంకా కేటీఆర్ నోరు విప్పని పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. కుటుంబం అన్నాక సమస్యలు ఉండటం సహజం, అక్కడక్కడ అలుగుడు గుడుగుడు లేకపోతే అది అసలు కుటుంబమే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత శాసనమండలిలో కన్నీటి ప్రకటన తర్వాత జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకుంటే అది కుటుంబమే కాదని, ఏదైనా ఇంట్లో ఉంటే అనుకోవాలి, కలిసి కొట్లాడాలన్నారు. కవిత కుటుంబంతో బంధం తెంచుకుంటున్నానని, రాజకీయ శక్తిగా మారి తిరిగి వస్తానని ప్రకటించిన సందర్భంలో ఈ కేటీఆర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జనగామ పట్టణంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో మరి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటం కేటీఆర్ అయితే జరిగింది. మరి చూడాలి ఇది ఎంతవరకు కేటీఆర్ ఈ రకంగా మాట్లాడకుండా ఉండగలరు. రానున్న రోజుల్లో మరి కవితకి కేటీఆర్కి సమరమే అనే
యుద్ధ వాతావరణం ఏమైనా ఉంటుందా, మరి అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ప్రాంతీయ పార్టీలో ఇది ఒక సమస్యగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో హరీష్ రావు కేటీఆర్ మధ్య సరైన సయోధ్య ఉంటుందా, ఇవన్నీ కలిపి వెరసి కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ కానున్నాయా, రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ మరొకసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంకా మోగించడానికి ఉవ్విళ్ళూరుతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా మరి కౌంట్ చేస్తున్నారు. చూడాలి మరికొంత కాలంలో వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కవిత రాజీనామాకు ఆమోదం మనకు తెలుసు ఏమైతే పడిందో. ఇక దమ్ముంటే కాస్కో ట్రంప్ కొలంబియాలో అధ్యక్షుడు పెట్రో దిమ్మ తిరిగే సవాల్, మాతృభూమి కోసం అవసరమైతే ఆయుధాలు చేపడతానంటూ మరి మాట్లాడారు. ఇక భవిష్యత్ తరాల కోసమే హిల్ పాలసీ నివాస ప్రాంతంగా మారిన పారిశ్రామిక ప్రాంతమని అసెంబ్లీలో శ్రీధర్ బాబు అయితే ప్రకటన చేశారు. ఇక అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి కృషితో కీలక దశకు భూ కేటాయింపు చాలా ఇంపార్టెంట్. ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు బాలబాలికల వసతి గృహాల కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేసిన వినతిలో భూ కేటాయింపుకు ముందడుగు పడింది. ఇదే విషయమై మంత్రి జూపల్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫార్సు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ భూపరిపాలన విభాగం సంబంధిత ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా యంత్రాంగం ద్వారా అవసరమైన నివేదికలు, భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ తుది ఆమోదం పొంది త్వరలో కేటాయింపు జరగనుంది. దీని వెనుక కంది శ్రీనివాసరెడ్డి చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. ఎందుకంటే అన్ని కులాలను మతాలను సమానంగా చూడగలిగేవాడే నాయకుడు. అలాంటి అరుదైన నాయకుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరని చెప్పి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోతున్న పరిస్థితి. అనతి కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి కీలక నేతగా ఎదుగుతూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా ఓట్ల శాతాన్ని పెంచడంలో మరి కంది శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారని ఇప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఈయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడాన్ని మనం అయితే గమనించవచ్చు. అంతేకాదు 3.5 సంవత్సరాలుగా 4 ఏళ్ళుగా ఆయన నిత్యాన్నదానం చేస్తూ ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరు కూడా మనుషులు కూడా మరి ఆకలితో ఉండకూడదని నిత్యాన్నదానం చేస్తూ ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక అంబులెన్స్ ద్వారా మరి ఉచిత సేవ చేస్తూ మరి ఎవరికైనా అనుకోకుండా ఏదైనా ప్రాణహాని జరిగితే ఎమ్మటనే హాస్పిటల్కి చేర్చడానికి సేవా దృక్పథంతో ఒక అంబులెన్స్ను కూడా రన్ చేస్తూ మరి ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రజలను మనసును గెలుచుకున్న వాళ్ళు కంది శ్రీనివాసరెడ్డి ముందుంటారు. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి ఈ మున్నూరు కాపు బాలబాలికల వసతి గృహాల కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని మరి ఈయన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేసిన వినతిలో భూ కేటాయింపుకు ముందడుగైతే పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి మున్నూరు కాపు పిల్లలు అక్కడ బాలబాలికలకి అది అవసరం అని చెప్పి గుర్తించడం, ఏదైనా సమస్యని గుర్తించడం కూడా నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. మరి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ సమస్యని గుర్తించి దానికి కావాల్సిన పరిష్కారాన్ని వెతికే మార్గంలో మరి ముందున్నవాడే నాయకుడిగా మరి ముందుకెళ్తాడు. అలాంటి అరుదైన నాయకుల్లో మరి కంది శ్రీనివాసరెడ్డి ఒకరు అని చెప్పి జిల్లా ప్రజలందరూ కంది శ్రీనివాసరెడ్డిని మరి మెచ్చుకుంటున్న పరిస్థితి మనం చూద్దాం. రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి మరింత మరి ప్రజలకు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరింత ప్రజల్లో ముందుకు వెళుతున్నారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఇక తర్వాత మున్సిపల్ ఓటర్ జాబితాపై కలెక్టర్ సమీక్ష అని కూడా ప్రచురించారు. ఇక సాగు ఉత్పత్తిపై రైతులకు అవగాహన ఉండాలి. మంచిర్యాల జిల్లా సహకార అధికారి సత్యనారాయణ ప్రజా సమస్యలపై కట్టుబడి పనిచేస్తా ఖాదీర్ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ఎస్సీ విభాగ చైర్పర్సన్గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమని ఏఐసిసి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారని డాక్టర్ సత్యనారాయణ మరి కరీంనగర్ మరి దగ్గర ఆయన ఇక్కడ కార్యక్రమంలో జరిగిన దానిలో మనకి ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సేహా శబరీష్ చెప్పారని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ రకంగా మరి ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనమైతే చూసాం. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సీక్వెల్పై క్లారిటీ. ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా కూడా
చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే ప్యారెట్లో చూపించలేక రెండో భాగం తెరకెక్కిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు. కథ రెడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే అప్పుడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ఫ్లాప్ అయితే సీక్వెల్ను ప్రకటించినప్పటికీ మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. అలా ఎన్నో సినిమాలు సీక్వెల్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగలేదు. చిరంజీవి కొత్త సినిమా మనశంకర్ వరప్రసాద్ గారికి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గార్పాటి, సుష్మిత కొనిదేల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు సాహు, సుష్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. తెలుసు సినిమా 12వ తారీఖున అయితే రాబోతుంది. సీక్వెల్స్ కొన్ని సినిమాలకు మాత్రమే ఉంటాయి. ప్రజల్లో ఇంకా అంటే ఒక ఫ్యామిలీ టైప్ వాటికి సీక్వెల్స్ రావడం అనేది చాలా తక్కువ. వీటన్నిటి కూడా పుకార్లుగా మరి కొట్టిపాడేశారు నిర్మాతలు కావచ్చు ఎవరైనా కూడా. ఇది కేవలం పుకార్లేని ఏవైతే యాక్షన్ బేస్ లేదంటే ఇతిహాసాలను ఆధారంగా చేసుకున్న సినిమాలు లైక్ బాహుబలి కావచ్చు, లేదంటే సోషియో ఫ్యాంటసీ మూవీస్ దాన్ని విపరీతమైన గ్రాఫిక్స్ వర్క్స్తో ఉన్నప్పుడు చూపించేటప్పుడు దాన్ని అనుకున్న నిడివి టైంలో డైరెక్టరు చూపించలేడు ఆ సినిమాని. కంపల్సరీ అలాంటి సినిమాలకి సీక్వెల్ ఉంటుంది. కానీ ఒక కుటుంబ కథా చిత్రానికి సీక్వెల్ అంటే అది కంపల్సరీ పుకార్లే. కాబట్టి ఇది మరొకసారి అర్థమైంది. నిర్మాతలు ఈ రకంగా మనశంకర్ వరప్రసాద్ గారికి సీక్వెల్ లేదు అని చెప్పారు. అయితే మనందరికీ తెలుసు సీక్వెల్ ప్రకటించినప్పటికీ 100% సీక్వెల్ సినిమాలు వస్తున్నాయా, వచ్చి టాలీవుడ్లో హిట్ అవుతున్నాయా అంటే $1 మిలియన్ ప్రశ్న. అసలు బాహుబలి సినిమా సీక్వెల్ వచ్చిన తర్వాత నుంచే మరి సీక్వెల్స్ హిట్ అవడం అనేది కొంతలో కొంత స్టార్ట్ అయింది. అంతకుముందు సీక్వెల్స్ ఏం చేసినా కూడా మరి అంత హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. 4-5 సీక్వెల్ సినిమాలు ఉన్నాయి. కానీ అలా సీక్వెల్స్ హిట్ అయిన దాని మొదటి దాంతో పోల్చుకుంటే రెండో దాన్ని తగ్గటమే కానీ అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో వెళ్ళేలా తీసుకురావటువంటి ఆషామాషి విషయం కాదు. ఒక ఫ్రెష్ కథతో వెళితేనే డైరెక్టర్ కొంత సేఫ్ జోన్లో ఉంటాడు. కానీ సీక్వెల్ని హిట్ అయిన సినిమాని సీక్వెల్ తీసి దానికి మించి హిట్ చేయటం అనేది మరి రాత్రింబవళ్ళు డైరెక్టర్కి ఉండదు. మరి ఈ విషయంలో మరి అందరూ ఆలోచించాలి. మరి సీక్వెల్ విషయంలో ఈ రకంగా ప్రజెంట్ అయితే ట్రెండ్ అయితే కొనసాగుతుందని కూడా ప్రచురించారు. ఇక గతేడాది ఆశాజనకంగా లేదు కానీ మరి ఇప్పుడైతే బాగానే ఉందని చెప్పి త్రిష మాట్లాడుతుంది. ఒక సీనియర్ హీరోయిన్లకి త్రిష మరి ఈ రోజున ఒక సీనియర్ హీరోలకి పక్కన హీరోయిన్గా చేయడానికి త్రిష ఒక మంచి ఆప్షన్గా మనమైతే గమనించవచ్చు. చిరంజీవి, నాగార్జున వీళ్ళందరి దగ్గర ఆడి పాడింది ఇప్పటికే త్రిష. మరి ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోయిన్లతో వాళ్ళ దగ్గర చేయడం పేరు సరిగ్గా ఉండదు. కాబట్టి త్రిష ఈ పెద్ద హీరోలు సినిమా చేసినంత కాలం కూడా ఆమె యాక్టివ్గా ఉండే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక అక్కినేని హీరోతో పెళ్లి మీనాక్షి చౌదరి ఏమంటున్నారంటే సినీతారులు ప్రేమ పెళ్లిళ్ళ విషయాలపై పుకార్లు అయితే కామన్. వాళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే సోషల్ మీడియాలో లెక్కలేని గాసిప్లు వస్తుంటాయి. అయితే కొంతమంది తారులు వాటిని లైట్ తీసుకుని స్పందించకుండా ఉంటారు. మరి కొంతమంది అయితే క్లారిటీ ఇస్తున్నారు. ఈ రెండో కవుకు చెందిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ బ్యూటీపై ఇటీవల రూమర్స్ గట్టిగా వినిపించాయి. అక్కినేని హీరో సుశాంత్తో మీనాక్షి ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని తెలియచేసింది. కాబట్టి ఈ ఫీల్డ్లో మరి పుకార్లు చక్కర్లు కొట్టడం అనేది కామను. కాబట్టి హీరోయిన్లు కొంతమంది మరి రియాక్ట్ అవుతూ ఉంటారు, మరి కొంతమంది రియాక్ట్ కారు అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళదాం. ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక మరి చూస్తే అన్ని తప్పుల రీసర్వే పాస్ పుస్తకాల లోపాలపై సీఎం సీరియస్ అయినట్టు, అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయని, అన్ని పక్కాగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, రీసర్వేలో అభ్యంతరాలను పరిశీలించడని, రైతుల సమక్షంలోనే సర్వే జరగాలని, క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కాగా పర్యవేక్షించండి, కీలక అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి, గ్రామ సభల్లో రైతుల డేటా నిర్ధారించాకే పాస్ పుస్తకాల పంపిణీ మరి జరిగింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టల్కు ఆవిష్కరించిన సీఎం, పక్కన మంత్రులని కూడా మరి ప్రచురించారు. మనకు తెలుసు భూ కేటాయింపు రికార్డుల్లో గతంలో ఏం జరిగిందో. పట్టాదారుల పాస్ పుస్తకాలపై ప్రభుత్వ బొమ్మ లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బొమ్మలు వేసుకోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు ఎవరు కూడా గతంలో ఓట్లు వేయలేని పరిస్థితి. ఎందుకంటే బొమ్మలు వేయటమే కాదు మరి ఆ యొక్క భూముల యొక్క విషయాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టడం ద్వారా తద్వారా మాకు లాస్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు భావించారు. ఇక భూ రికార్డుల్లో తప్పులు జగన్ పాపమే అని ఇప్పటికీ అవి వెంటాడుతున్నాయని నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకొని ఇష్టానుసారంగా రీసర్వే, దానివల్ల రైతులకు అన్యాయం జరిగిందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని, 6,688 గ్రామాల్లో సభలు పెడితే 7.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, కొలతల్లో తేడాలుంటే రైతులు మళ్ళీ సర్వేకు దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచన చేశారని కూడా ప్రచురించారు. ఇక
ఏడుకొండలపై ఏమిటిది? మరో అడ్డుగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ. కొత్త అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపు. వైఎస్ జగన్ హయాంలోనూ ఆయనకు అవకాశాలు తగిన డిపాజిట్లు చెల్లించకుండా వదిలేసిన జంగా తర్వాత మళ్ళీ కోరుకున్న ససేమిరా అన్న టీటీడీ గ్లోబల్ ట్రస్ట్ను తెరపైకి తీసుకొచ్చిన కృష్ణమూర్తి ట్రస్ట్ పేరిట స్థలం అసలు కుదరదని తేల్చి చెప్పిన బోర్డు వైసీపీ హయాంలోనే ఆయన చొక్కెదురు జరిగింది. కూటమిలో అధికారంలోకి రాగానే మళ్ళీ బోర్డుతో చోటు. మరోసారి స్థలం కోసం పావులు కదిపిన జంగా ప్రత్యేక కేసు అంటూ పాలక మండలి ఆమోదం. భానుప్రకాష్ వ్యతిరేకించిన ముందుకు చైర్మన్ ప్రత్యేక ఆసక్తి అనుమానాలు మనందరికీ తెలుసు. మరి హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి మరి నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండేటట్టుగా టీటీడీ మరి ప్రవర్తిస్తూ గతంలో వచ్చింది. ఇప్పటికీ కూడా టీటీడీ ఏదో ఒక విషయంలో నలుగురు నోళ్ళలో నానుతూ ఉంది. భక్తులు ఎంతో అచంచలమైన విశ్వాసంతో మరి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటానికి రాష్ట్రాలు కాదు, దేశం కాదు, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం కూడా వస్తూ ఉంటారు. అంతటి ప్రపంచం మొత్తం వస్తూ ఉండి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని మరి టీటీడీ బోర్డు ఏ రకంగా అక్కడ వచ్చే సౌకర్యాలకు కావచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, ఏమైనా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అనునిత్యం ఏదో ఒక వివాదంలోకి ఆ వెంకటేశ్వర స్వామిని లాగుతూనే ఉన్నారు. ఇది ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. గత ప్రభుత్వాలకు కూడా చెంపపెట్టు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాడి మసైపోవటాన్ని అయితే మనం చూసాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇప్పటికీ కూడా చెప్పే రాజకీయ నాయకులు, వేద పండితులు కూడా చెప్తూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు? కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏ రకంగా ఉంటుంది? అనునిత్యం ఏదో ఒక వివాదంలోకి లాగుతున్న వారికి ఏం సూచనలు ఇస్తారు? టీటీడీకి ఎటువంటి సూచనలు ఇస్తారో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా గ్యాస్ ఛాంబర్ల వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి అని చెప్పి ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాల రాకపోకల ఆలస్యం. వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు. బీజింగ్ 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు. చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు. అదే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలి. మనకు తెలుసు కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ నేత, సీనియర్ నేత మరి సోనియా గాంధీ కూడా అస్వస్థకు గురయ్యారు. కేవలం ఈ దుమ్ముధూళి, ఢిల్లీలో ఉన్న ఈ దుమ్ముధూళి కారణంగానే ఆమె మరి హాస్పిటల్ పాలవడం కూడా జరిగింది. అలా ఆవిడే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ఒక సమస్యగా మారిపోయింది. గతంలో చైనా కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది. కానీ ఎదుర్కొని మళ్ళీ సమస్యలను పరిష్కరించే తీసుకెళ్ళింది. మనం కూడా పొల్యూషన్ను తగ్గించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాల్సిన బాధ్యత అయితే అక్కడున్న ప్రజల మీద ఉంది. మరి ఢిల్లీని ఒక ఉదాహరణగా తీసుకుని మన రాష్ట్రాల్లో కూడా ఢిల్లీకి ఏమంత దూరం లేదు. అందున హైదరాబాద్లో కూడా ఇప్పటికీ కూడా తెలంగాణలోని హైదరాబాద్లో వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి. కాబట్టి ఆ పొల్యూషన్ని తగ్గించే ప్రక్రియలో ఏం చేయాలి, చెట్లను ఎంతవరకు పెంచాలి, పొల్యూషన్ ఏ రకంగా తగ్గించాలనేది మనం చూడాలి. ఢిల్లీలో జరుగుతున్న తీరు మనం ఒక చెంప పెట్టుగా ఉండాలని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ రకంగా ఓవరాల్గా మనం చూసాం. ఇక వైసీపీ దోపిడీకి అడ్డాలుగా మైనింగ్, ఎక్సైజ్ అని ప్రజలు ఇసుక ఇవ్వకుండా జగన్ ఇబ్బంది పెడితే చంద్రబాబు ఉచిత ఇసుకతో వారికి అండగా ఉన్నారని, రాష్ట్రంలో 25.21 లక్షల టన్నుల ఇసుక వినియోగం జరిగిందని, అందులో 10.98 లక్షల టన్నులు గోదావరి ఇసుకే ఉందని, మరిన్ని ర్యాంపులు సిద్ధం చేస్తున్నామని, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 1.50 కోట్ల టన్నులు ఇసుక డ్రెడ్జింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మంత్రి మరి చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి గత ప్రభుత్వ వైసీపీ హయాంలో చాలా దారుణం జరిగిందని ఇప్పుడున్న కూటమి నేతలు అయితే మరి మాట్లాడుతున్న పరిస్థితి. నీటి వాటాలపై రాజీ లేని పోరని, ఎక్కువ నిధులు అక్కర్లేకుండానే ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత మాధవ్ అయితే చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. మనకి తెలుసు ట్రంప్ యొక్క విన్యాసాలు మనం చూస్తూనే ఉన్నాం. 100% ట్రంప్ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడానికి అతి దగ్గరలో ఉన్నారు. తను తీసుకున్న నిర్ణయాలు, తను ఊపే ఉడత బెదిరింపులకి బెదిరిపోయే పరిస్థితుల్లో ఏ దేశాలు లేవని చెప్పి మరి ట్రంప్కి వ్యతిరేకత, నిరసన శాఖ అయితే తగులుతుంది. రానున్న రోజుల్లో ట్రంప్ ఏ విధంగా మరి తన బిహేవియర్ ఉంటుందనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక జిల్లాల్లో రేషన్ మాఫియా తగ్గేదేలే అంటుంది. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జాయింట్ కలెక్టర్ ఇలిక్కియా టాస్క్ ఫోర్స్ నియమించిన భయమే లేదంటుండగా ప్రవర్తిస్తుంది. పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పడుతూనే ఉంది. తాజాగా కొండపల్లిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబట్టడం రేషన్ దందా తీరుకు అద్దం పడుతుంది. మరి
జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, ఇటీవల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు, అయినా లెక్క చేయని అక్రమార్కులు, కొండపల్లిలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు వెనకడుగు వేయని మాఫియా. మనకి తెలుసు, ఒక తప్పు జరుగుతుంది అంటే కేవలం తప్పు చేసేవాడిదే కాదు, ఆ తప్పు జరుగుతుండడానికి మనం కారకులు అవుతున్న వాళ్ళం చూసి ఏమి మాట్లాడుకోవడం కూడా అది చాలా తప్పు అవుతుంది. మనకి పక్కనే పొరుగునే ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు, సన్న బియ్యం ఇవ్వడం ద్వారా తద్వారా ఈ రేషన్ మాఫియాకి కొంత చెక్ అయితే పడింది. ఎందుకంటే దొడ్డు బియ్యం, సన్న బియ్యం, ఈ రోజున మరి దొడ్డు బియ్యం తినే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే బాగా తగ్గిపోయింది. ఎవరికాళ్ళు ఒక దోశ పిండిలోకి, అట్లు పిండిలోకి ఇలాంటి దొడ్డు బియ్యాన్ని వాడుతున్నారు, కానీ తినడానికి ఎవరు అంత ఆసక్తి చూపించట్లేదు. అది గమనించిన రేవంత్ సర్కార్, అది గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా, పేదవాడికి కూడా సన్న బియ్యాన్ని మరి ఇస్తూ మరి రేవంత్ తన మార్క్ రాజకీయంతో మరి ముందుకు వెళ్ళారు. ఈ రోజున ఇక్కడ మాఫియా అనేది పెద్దగా జరగడం లేదు. ఎందుకంటే మరి ఏ ప్రజలు కూడా రేషన్ బియ్యంలోనే సన్న బియ్యం ఇచ్చినప్పుడు వాటినే తింటారు, కానీ వాటిని అమ్ముకోవటమో వాటిని వదులుకోవటమో చేయరు. ఎప్పుడైతే ప్రజలు ఆ బియ్యాన్ని వదులుకుంటున్నారో ఈ మాఫియా మరింత బాగా బయటికి విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సన్న బియ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని, పేదలకు ఇచ్చే అవకాశాన్ని ట్రై చేయాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లేదంటే గతంలో వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని వాళ్ళు కొనుక్కుంటారు, మరి మేము ఇంత అమౌంట్ అనేది మేము పేదలకు అందిస్తామని చెప్పి గతంలో మరి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను చెప్పడం, దానికి కార్యరూపం దాల్చేటట్టుగా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా మరి దొడ్డు బియ్యం ఇచ్చి తద్వారా ప్రజలు దాన్ని తినక ఇష్టానికి తినకుండా ఉన్నట్టయితే ఈ మాఫియా మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా అంతర్లీనంగా ఆలోచించి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలిసి దాని సమస్య పరిష్కారానికి చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా మనం చదివే ప్రయత్నం అయితే చేశాము. అయితే ఇక చిత్రజ్యోతిలో కూడా హైకోర్టు జననాయకాన్ని, సెన్సార్ పంచాయతీని, అరుదైన ఘనత అని ఇక సినిమా న్యూస్ను కూడా ప్రచురించడం అయితే జరిగింది. జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అవుతున్నారు కానీ ఒక యాడ్ కూడా వేయడం జరిగింది. ఓవరాల్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని ఇవాళ విశ్లేషించే ప్రయత్నం చేశాం. మరి ఈ కార్యక్రమంపై మీ యొక్క కమెంట్ తెలియజేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.